విధిగా వేసుకుని వెళ్ళిపోయి కిందన జెట్ గ్రౌటింగ్ ఆ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు కాఫర్ డ్యామ్ దగ్గర నుంచి సీపేజ్ అవుతూ ఉంది, ఆ సీపేజ్ జరుగుతూ ఉంది. ఇంకో పక్కన డీ వాల్ కట్టాలి, డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఇన్ని తప్పిదాలకి కారకుడు మరి ఈయన ఏమనాలా అని అడుగుతున్నా. పోలవరం ద్రోహి అని పిలవాలా లేదా? అంటే పోలవరానికే ద్రోహం చేస్తే తెలుగు ప్రజలకి ద్రోహం చేసినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇంత దారుణమైన పనులు చేస్తూ నిజంగా ఎంత బాధాకరం అనిపిస్తూ ఉందండి. అసలు ఎవరైనా చేస్తారా ఈ రకమైన కార్యక్రమాలు? ఎవరైనా చేస్తారా? మళ్ళీ పైపెచ్చి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన రాళ్ళేస్తూ ఉన్నారు. నాకు అర్థం కావట్లా. 2017లో 18లో తమరు నిర్వాకం డయాఫ్రమ్ వాల్, ఆ డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు కట్టాలి? అన్లెస్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయ్యేదాకా డయాఫ్రమ్ వాల్ అనేది ప్రారంభించకూడదు. దీనిపైన నేను ఛాలెంజ్కి సిద్ధంగా ఉంటాను. మీరు ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి, మీరు ఎంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారో తీసుకురండి, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి కనుక్కుందాం. కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయొచ్చా? ఎవరినైనా అడగండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ప్రొటెక్షన్ వాల్, డయాఫ్రమ్ వాల్కి అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ అనేది అసలు కట్టేదానికే లేదు. ఎలా కట్టాడని అడుగుతున్నా. మళ్ళీ పైపెచ్చి మా పైన నిందలేస్తూ ఉన్నారు, మీరు డిలే చేశారని. అసలు హైడ్రాలిక్ గేట్స్ నిర్మాణం చేసింది ఎవరు? స్పిల్వే కంప్లీట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అసలు నువ్వు కాఫర్ డ్యామ్ కంప్లీట్ పూర్తిగా చేయకుండా చిన్న చిన్న ఖాళీలు ఎందుకు పెట్టావు? 2.5 కిలోమీటర్లు ఉన్న కాఫర్ డ్యామ్ని నువ్వు ఆల్మోస్ట్ 80% కంప్లీట్ చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఒక 1/2 కిలోమీటర్, అక్కడ ఒక 200 మీటర్లు ఎందుకు పెట్టారు? ఎందుకంటే అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలేదు కాబట్టి. ఈయన ఇది మూసేస్తే ఆ వాటర్ అంతా డైవర్ట్ అయ్యి స్పిల్వే మీదకి వెళ్ళాలి. అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలా, హైడ్రాలిక్ గేట్స్ పెట్టలే, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలా. అందు గురించి ఈయన డైరెక్ట్గా నది వచ్చే ప్రవాహం దగ్గర ఈ కాఫర్ డ్యామ్లు ఖాళీలు పెట్టడం జరిగింది. నేను ఒకటి చెప్తానన్నా, కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది ఎవరు? నాకు తెలిసి కాఫర్ డ్యామ్ 2.5 కిలోమీటర్లు వెడల్పు, 2.4 మీటర్స్ ఎంత ఉంది, 2400 మీటర్స్. ఆ 2400 మీటర్స్లో గ్యాప్ 1 గ్యాప్ 2 పెట్టాడు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఆ స్పిల్వే మీదకి వెళ్ళిపోతుంది వాటరు, ఈ మధ్యలోంచి వెళ్ళాలని పెట్టారు. అంటే 80% అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో అయింది? వాళ్ళ హయాంలోనే అయింది కాఫర్ డ్యామ్. మరి ఆ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక 80% 70% అయితే కిందన జేజీ వాల్ అని అంటారు, జెట్ గ్రౌటింగ్ వాల్ అని అంటారు. ఆ జెట్ గ్రౌటింగ్ వాల్ ఒక్కొక్క చోట 40 మీటర్లు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈయన 20 మీటర్లు లోతుకు వెళ్ళి ఆ జెట్ గ్రౌటింగ్ వాల్, జేజీ వాల్ నిర్మాణం చేశారు. అది నిర్మాణం చేయడం వల్ల ఏమైందండి? దానికి ఏంటంటే సీపేజీలు వచ్చినాయి. ఇప్పుడు సీపేజీల వలన డయాఫ్రమ్ వాల్ ఏం బ్రీచ్ కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు మొత్తానికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయకోకుండా ఇది కట్టడమే ఈ అన్నిటికి అనర్థం. ఈ 2 కాఫర్ డ్యామ్లు కంప్లీట్ కాకుండా జే వాల్ కట్టడం, డీ వాల్ కట్టడం, డయాఫ్రమ్ వాల్ కట్టడం, ఇవన్నీ కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు చెయ్యని తప్పులంటూ లేవండి. ఈ పోలవరం విషయంలో ఎంత పెద్ద బ్లండర్ చేశారనంటే అంత పెద్ద బ్లండర్ చేశారు. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇంత దారుణమైన బ్లండర్ని. అదే ఎవరు తప్పిద్దామని అంటున్నా. ఇప్పుడు ఎవరు తప్పిద్దాం? కాఫర్ డ్యామ్ ఇప్పుడు మీకైనా అర్థమైపోద్ది, మీకు ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఒకటి ప్రొటెక్షన్ వాల్స్ ఉండాలండి డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు. ఆ ప్రొటెక్షన్ వాల్స్ ఏంటి? కాఫర్ డ్యామ్లే ప్రొటెక్షన్ వాల్. మరి ఈయన డయాఫ్రమ్ వాల్ ముందర ఎందుకు కట్టాడు? ప్రొటెక్షన్ వాల్స్ లేకోకుండా.